ప్రాణం ఎంతో విలువైందని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సిరిసిల్లాలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులతో కలిసి రహదారి భద్రతా ప్రతిజ్ఞా కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 35వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అవగాహన రాహిత్యంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు. మైనర్ డ్రైవింగ్ చేయడం నేరమని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదని అన్నారు. ఇప్పుడు మన ఒక ప్రోగ్రామ్ వినిపిస్తలేదా? కొంచెం కూడా వినిపిస్తలేదా? ఇప్పుడు ఓకేయా? ఓకే. సో రోడ్ సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది మన జిల్లాలో, అదే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్. దానిలో ఏంటి అంటే మన స్కూల్ వెళ్ళి మన పిల్లలకి రోడ్ సేఫ్టీ ఏంటి, రోడ్ రూల్స్ ఏంటి, రోడ్ రూల్స్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు మనకి తర్వాత అది అమ్మ నాన్నకి చెప్పిన తర్వాత ఫొటోస్ పంపిస్తున్నారు, సెల్ఫీ పంపిస్తున్నారు, సార్ నా నాన్న హెల్మెట్ వేసుకున్నారు. సో అదే మీరందరూ కూడా మీ నాన్నకి చెప్పాలి. ఏం చెప్పాలి? హెల్మెట్. బయట ఇంటి నుండి గ్రాసరీ షాప్ కి పోయారు, వెజిటబుల్ కొనడానికి పోయారు, ఏం వేసుకోవాలి? తప్పకుండా హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే హెల్మెట్ ఉంటే సేఫ్టీ, హెల్మెట్ లేకుండా సేఫ్టీ లేదు. సో ఇదే ఒకటి. నెక్స్ట్ మీకు కూడా మనం మళ్ళీ ఇంకొక మన దగ్గర టీచర్ ఉన్నారు, మీకు కూడా టీచర్ కూడా రెగ్యులర్ పంపిస్తాము. మనం ఒక స్కూల్కి వస్తారు, మీకు స్కూల్లో ఒక టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత గెలిచిన వాళ్ళకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇస్తాము మనం. సో ప్లీజ్ మీ అందరు రూల్స్ నేర్చుకొని మీ అమ్మ నాన్నకి మేబీ తెలియదు రూల్స్, వాళ్ళకి కూడా మీరు రూల్స్ చెప్పాలి. సో ఇప్పటి నుండి మీరు అందరు ట్రాఫిక్ రూల్స్ నేర్చుకొని ఫాలో చేస్తారు. తర్వాత మీ అన్న తమ్ముడికి, తర్వాత మీ నాన్నకి, మీ అంకల్కి, మీ బాబాయ్కి అందరికీ ఆ రూల్స్ చెప్తారా? పక్కా? ఓకే, థ్యాంక్ యూ.